హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. ఇవాళ మీకు ఒక మంచి గుడి చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే దేవాలయము చాలా రేర్గా ఉంటుంది. అదేదో కాదండి, రాధాకృష్ణుల గుడి. అది ఎలా ఉంటుంది అని లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. మహాభాగవతాన్ని ఎంతో చక్కగా చిన్న ప్లేస్లో సూరత్కు చెందిన శిల్పి ఎంత బాగా తయారు చేశారంటే మొత్తం భాగవతం అంతా ఇక్కడే ఉంది. శ్రీకృష్ణ జన్మస్థలం నుండి అతను చిలిపి చేష్టలు, పండగ మదనం, గోపికలతో ఆటలు, యశోదమ్మ కృష్ణుడిని మందలించడం దగ్గర నుండి ప్రపంచానికి దారి చూపిన మహాసంగ్రామమైన మహాయుద్ధమైన కురుక్షేత్ర భాగవతం కూడా ఇక్కడ ఒక శిల్పి తన చాతుర్యంతో తయారు చేశారు. చాలా చిన్న ప్లేస్, ఒక 1 మీటర్ ప్లేస్లో ఇంత తయారు చేశారంటే మాత్రం చాలా చాలా గొప్పతనం. చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చేస్తున్నప్పుడు కానీ, ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ. ఇలాంటి ఒక గుడి బీహార్లో ఒక ప్లేస్లో ఉంది అని అంటే నిజంగా చాలామందికి బీహార్ అనేసరికి కత్తులు, గొడవలు ఇవన్నీ చూస్తారు. కానీ ఇలాంటి ప్రకృతిపరమైన ఆనందమైన వాతావరణం ఇక్కడ ఈ ప్రాంతంలో పాట్నా నుండి ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉన్నది. బాడ్ అనే ఒక ఎన్టీపీసీ ప్లాంట్ ఉంది, దానికి దగ్గరలో ఉంది. చాలా చాలా ఆనందం అనిపించింది ఈ గుడి చూస్తున్నంతసేపు కూడా. చాలా ప్రశాంతమైన వాతావరణం, ఈ చుట్టుపక్కల కూడా ఎంతో హ్యాపీగా అనిపించింది. విలేజ్ టైప్ ఉంది కదా. అండ్ మొత్తం గుడి మొత్తం కూడా డిజైన్ ఎలా ఉందంటే నిజంగా గుడిలో కాసేపు కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే, నేను వెళ్ళే టైంకి గుడి మొత్తం క్లోజ్ చేస్తుంది, కానీ గుడి మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. భగవంతుని దర్శించుకోలేదని బాధలు అయితే ఉండిపోయింది. మళ్ళీ సాయంత్రం 6 గంటల తర్వాత 8 గంటలకు వెళ్ళాను నేను. సో ఒక లైటింగ్ అయితే చూసి మతిపోయిందండి. గుడిలో లైటింగ్ చూసి రంగురంగుల్లో లైటింగ్ అంతా కూడా. కొద్దిగా ఈ దారిలో వెళ్ళేటప్పుడు చూసుకోవాలి, ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ అయితే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఈ బయట నుంచే నేను ముందు వీడియో అయితే మొదలుపెట్టాను, కలరింగ్ అంతా కూడా ఎలా ఉందని. లోపలికి ఇందాక ఏదైతే మనం చూసామో అవి కనిపించడానికి అవకాశం లేదు, లాక్ చేసి ఉంచారు. కానీ భగవంతుని దర్శించినప్పుడు మాత్రం నిజంగా రాధాకృష్ణుల తాలూకా ఈ మూర్తులు చూస్తుంటే, అక్కడ ఆవు కానీ, రాధాకృష్ణ మూర్తి కానీ, వెనకాల ఉన్న డిజైన్ కానీ నిజంగా మతిపోతుందండి. చాలా 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 బాగుంది. సో నాకు వెంటనే రికార్డ్ చేసి మొత్తం అందరూ చూపించాలన్న ఉద్దేశంతో నేను ఉదయమే ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. అందుకోసం మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇదంతా కూడా తీసి మీ అందరికీ చూపించడం అయితే జరుగుతుంది. పక్కనే ఆ మందిరానికి పక్కన ఒక సైడు సీతారాములు, తర్వాత గౌరీ పరమేశ్వర్లు విత్ ఫ్యామిలీ ఉన్నారు. ఇక్కడ సీతారాములు విత్ ఆంజనేయ స్వామి, అలాగే గౌరీ పరమేశ్వర్లు, వినాయకుడు కలిసి ఒక మూర్తి అయితే మార్బుల్ మొత్తం అంతా కూడా మార్బుల్తో తయారు చేసి పడింది గుడి. కానీ ఇక్కడ ఉన్న విగ్రహాలు కానీ, ఇది చూసారా పంచముఖ ఆంజనేయ స్వామి అండి, సంకటహార పంచముఖ ఆంజనేయ స్వామి. ఈయన మనకి ఇక్కడ గుడి బయటనే పెట్టి ఉంచారన్నమాట. సో వీళ్ళు గుడి తాలూకా అన్ని పూజలకి కూడా ఇక్కడ విలువ ఉంది అన్నట్టు. తర్వాత ఇది తయారు చేసి శిల్పం చూసారు కదా, ఈ గుడికి ఎవరైతే ఈ గుడి తాలూకా శిల్పి సూరత్ నుంచి వచ్చి తయారు చేశారు. చాలా చాలా బాగుంది గుడి అంతా కూడా, మంచి లైటింగ్ తోటి. పగలు కూడా ఎంత అందంగా ఉందో రాత్రి కూడా అదే అందాన్ని మొత్తం సంతరించుకుని ఉంది. గుడి పైన అమ్మవారి చిహ్నాలు అయితే పెట్టుంచారు, దుర్గమ్మవారివి. మొత్తం ఒక ఆధ్యాత్మికత అయితే కలిసి ఉంది ఇక్కడ.